హలో గైస్, కొంతమంది స్టూడెంట్స్ జర్మనీకి స్టడీస్ కోసం రావాలని కొన్ని కామన్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అవి ఏంటంటే లైక్ జర్మనీకి రావచ్చా, కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ పార్ట్ టైమ్స్ ఎలా ఉన్నాయి, సో ఇన్ కేస్ పార్ట్ టైమ్స్ వస్తే పార్ట్ టైంలో ఎంత ఎర్న్ చేసుకోవచ్చు, ఇలాంటి కామన్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో వాటిని నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పాయింట్, జర్మనీకి రావచ్చా. ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా అంటే, కొంతమంది స్టూడెంట్స్ స్టడీస్ కోసమే వస్తారు, కొంతమంది స్టడీస్ అయిపోయాక జాబ్ చేయాలని వస్తారు. సో స్టడీస్ కోసం వస్తే ఓకే, ప్రాబ్లం లేదు, మనం స్టడీస్ ఉన్నప్పుడు పార్ట్ టైం చేసుకొని ఎంతో కొంత ఎర్న్ చేసుకొని ఇండియాకి వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ స్టడీస్ అయిపోయాక నేను ఇక్కడే జాబ్ చేయాలనుకుంటే మీకు ఆల్రెడీ ఇండియాలో ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ప్లస్ మీరు ఇక్కడ లాంగ్వేజ్ అయితే పక్కా నేర్చుకొని ఉండాలి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఫ్రెషర్స్ని ఈవెన్ ఇంటర్న్షిప్కి కూడా తీసుకోవట్లేదు. సో మీకు ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంటే అది మీకు ఈజీగా జాబ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సెకండ్ పాయింట్, కాస్ట్ ఆఫ్ లివింగ్. ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఎలా అంటే సిటీని బట్టి వేరీ అవుతూ ఉంటాయి. మెయిన్ సిటీస్ లైక్ మ్యూనిక్, బెర్లిన్, ఫ్రాంక్ఫర్ట్ ఇలాంటి సిటీస్లో కొంచెం ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో, సో మీరు ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైన్ ఆఫ్. బాయ్.